సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇచ్చినటువంటి రైతులకి ఒక శుభవార్త. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు డెవలప్మెంట్ కింద తీసుకున్నటువంటి భూముల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలపైన మాత్రమే ఫోకస్ పెట్టింది అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా LPS అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ లేఅవుట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. APCRDA దీనికి సంబంధించి ముందస్తుగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని డెవలప్ చేసేటువంటి టెండర్లను ఫ్లోట్ చేసింది. ఈ నెలాఖరు లోపు అంటే 20వ తారీఖు లోపు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సరైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసి వర్క్ అలాట్మెంట్ చేస్తే ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఒక మాస్టర్ ప్లాన్ను మనం చూస్తాం. ఎప్పుడు చూసినా కానీ ఒక పెద్ద మ్యాప్ కనిపిస్తుంది. ఇది ఏంటో అర్థం కాదు, ఇది ఒక బ్రహ్మ పదార్థంలో ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇందులో రంగుల బొమ్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నోటిఫై చేసింది. నోటిఫై చేసినటువంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ R1, R2, R3, R4 అంటే ఇవన్నీ కూడా విలేజ్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్ కింద మనం చూస్తాం. R1 అంటే రెసిడెన్షియల్ జోన్ 1, రెసిడెన్షియల్ జోన్ 2, అట్లనే కమర్షియల్ జోన్స్ ఇవన్నీ సెగ్రిగేషన్ చేస్తుంది. మామూలుగా మనకున్నటువంటి పట్టణీకరణ లేదంటే మన పల్లెలకు సంబంధించినటువంటి ఏంటంటే అన్నీ కలగలిపోయి ఉంటాయి. ఏది కమర్షియల్, ఏది నాన్ కమర్షియల్, ఏది అగ్రికల్చర్ అనేది క్లారిటీ ఉంటుంది. కానీ అమరావతిలో ఏంటంటే ప్లాన్డ్గా సిటీని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రెసిడెన్షియల్ ఏరియాస్ని అలా అని చెప్పిన ఒక దగ్గర అందరూ రెసిడెన్షియల్ ఉంటారంటే పొరపాటు. ఒక ఏరియాని నోటిఫై చేసి ఆ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ కింద కొంత భాగం, కమర్షియల్ జోన్ కింద కొంత భాగం, ఎడ్యుకేషన్ లాంటి అలానే పబ్లిక్ రిక్రియేషన్ జోన్స్ని కొంత భాగం ఇట్లా డెవలప్ చేసేటువంటి ప్రాసెస్. అందుకే ఇన్ని రంగులు కనిపిస్తుంది. ఒకవేళ రెసిడెన్షియల్ ఉంటే అన్ని ఒక పక్క అంతా రెసిడెన్షియల్ రంగు, ఇంకో పక్క అంతా కమర్షియల్ రంగు ఉండాలి. కానీ ఇన్ని రంగులు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దానికోసం ఉంటుంది. అందుకనే LPS ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి 400 గజాల నుంచి 600 గజాల వరకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. అంగీకరించినటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం అనుసరించాల్సినటువంటి విధానం. అయితే ఆ ప్లేసెస్లో పబ్లిక్ ఎమ్యూనిటీస్, సివిక్ ఎమ్యూనిటీస్ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, APCRDA అది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ది. సివిక్ ఎమ్యూనిటీస్ అంటే రహదారులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ లైన్లు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం వీటన్నిటినీ కూడా ఒక ప్లాన్డ్గా చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ జోన్స్లో అంటే LPS లేఅవుట్లో వాటర్ ట్రీట్మెంట్, సివేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే మురికి నీటి నిర్వహణకి సంబంధించినటువంటి ప్లాన్లు దాదాపు 760 కోట్ల రూపాయలతో టెండర్స్ని కాల్ఫర్ చేసింది. ఆ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం ఈ జోన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి డేటా ఇది. ప్రతి చోట కూడా ముందుగానే ప్లాన్ చేశారు. గతంలో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనకున్నటువంటి ఏంటంటే ఆ సిటీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చెత్త, చెదారం, డ్రైనేజీ అంతా ఒక దగ్గర పోగైతే దాన్ని ఎలా బాగు చేయాలని తర్వాత మనం ప్రణాళికలు చేస్తాం. కానీ వాటిని అలాట్మెంట్ చేసేటువంటి క్రమంలోనే ముందస్తుగానే ఈ జాగ్రత్తలను తీసుకుంటే అమరావతి ఒక గార్బేజ్ సిటీగా మారదు, మురికి కూపంగా ఉండదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలో దీన్ని భాగం చేసింది. అందులో భాగంగానే ఇక్కడ చూస్తే మనకి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి జోన్ 1 STP 14 MLD కెపాసిటీ, టెర్షియరీ ట్రీట్మెంట్ కెపాసిటీ 5, అలానే జోన్ 2, జోన్ 3, జోన్ 5, జోన్ 6, జోన్ 4 ఇక్కడ ఇచ్చారు. అలానే జోన్ 7, జోన్ 9, జోన్ 10 ఇవన్నీ కూడా ఒక 8వ జోన్ మినహా మిగతా అన్ని జోన్స్ కూడా ఈ లిస్ట్లో వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఇక టోటల్ కెపాసిటీ 29 MLD, ఇది 33 MLD కింద నోటిఫై చేశారు. ఇవి కాకుండా 12th జోన్లో కూడా 12th జోన్ A1, A2 కూడా ఉన్నాయి. జోన్ 12, జోన్ A ఇవి కూడా 25 MLDకి సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్న వాటిని డిజైన్ చేశారు ఇందులో. సో మొత్తం ఈ జోన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ప్రణాళికని టెండర్స్ని కాల్ఫర్ చేసింది APCRDA. వీటన్నిటినీ కూడా ఈ నెలాఖరు లోపు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే 20-25 తారీఖు లోపు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అధికారికంగా ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది కూడా అనౌన్స్ చేస్తుంది. వీటన్నిటిని మూడింటిని సపరేట్ టెండర్స్ కింద రిలీజ్ చేశారు. వరల్డ్ బ్యాంక్, ADB ఫైనాన్స్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్పారు. STPస్కి సంబంధించి ఇప్పుడు 3 ఏవైతే మనం చూపించామో సెగ్రిగేషన్, అదే మూడింటికి సంబంధించి. సో ఇది ఫస్ట్ ఏమో 290 కోట్ల 92 లక్షల 93 వేల లెక్క కనిపిస్తుంది. ఇది 262 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. ఇది 207 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. మొత్తం ఈ టోటల్ అంతా కలిపితే కనుక 760 కోట్ల రూపాయలు, దాదాపుగా 760 కోట్ల రూపాయల పైచిలకు ఇక్కడ అమౌంట్
కి సంబంధించినటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేశారు. 25వ తారీఖు కల్లా ఈ టెండర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. 25 కల్లా క్లోజ్ చేస్తారు. సో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పార్టీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. టెండర్స్ సెలక్షన్, ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్సే. ఇవి కంప్లీట్ అయిన తర్వాత వర్క్ అలాట్మెంట్ జరుగుతుంది. అంటే బహుశా వచ్చే నెల మధ్యలోకి లేదా వచ్చే నెలాఖరులోపు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఎస్టీపీలకు సంబంధించినటువంటి ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించినటువంటి పనులు మొదలవుతాయి. బహుశా వీటికి కూడా 18 నెలల సమయం నుంచి 18 నుంచి 24 నెలల సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకేసారి అన్నింటిని కూడా ప్రారంభించాలంటే కనుక వేరువేరుగా నిర్మాణాలు జరగాలి కాబట్టి 3 ప్యాకేజీలుగా వీటిని విభజించి ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. సో ఈ పనులు మొదలైతే సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి ఇప్పటికే రహదారుల వ్యవస్థ పైన ఫోకస్ పెట్టింది, విద్యుత్ లైనింగ్ పైన ఫోకస్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కూడా వేస్తున్నారు, ఇక డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్స్ వీటన్నిటికి సంబంధించి జరుగుతుంది. ఇవన్నీ ఒక దగ్గర కన్సాలిడేట్ చేస్తే ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో సిఆర్డీఏ పావులు కదుపుతోంది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించినటువంటి టెండర్స్ ఫైనల్ అయితే కనుక ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించినటువంటి పనులు మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది.